రైట్ బ్రేకింగ్ న్యూస్ రఘురామకృష్ణంరాజు టార్చర్ కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి విచారణకు హాజరయ్యారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఆమెను పోలీసులు విచారించారు. గతంలో పలుసార్లు నోటీసులు ఇచ్చిన ప్రభావతి విచారణకు హాజరు కాలేదు. నోటీసులు ఇచ్చినప్పటికీ కొన్నాళ్ల పాటు ప్రభావతి అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసులో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 4 వారాల పాటు ప్రభావతిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఊరట కల్పించడంతో ఈ రోజు ప్రభావతి విచారణకు హాజరయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో 4వ ముద్దాయిరాలైనటువంటి గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఎట్టకేలకు అజ్ఞాతాన్ని వీడి పోలీసుల విచారణకి హాజరైనట్లుగా తెలుస్తుంది. ఆ అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉందో రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులోని చాలా కీలకంగా ఉన్నారు ప్రభావతి. ఆమె ఈ రోజు ఉదయం విచారణకు హాజరవడం జరిగింది. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలోని ఎస్పీ విచారణ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో ఆమె గుంటూరు జీజీహెచ్ కు సంబంధించి సూపరింటెండెంట్ గా వ్యవహరించారు. అదే సమయంలోని రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ చేసి ఆ తర్వాత రఘురామకృష్ణరాజుని ఇటు గుంటూరు జీజీహెచ్ కి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి గత ప్రభుత్వ సంబంధించిన పెద్దల ఆదేశాలతోని ప్రభావతి తప్పుడు హెల్త్ రిపోర్ట్ ఇచ్చినట్లుగా అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి కూడా కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను A4 నిందితురాలుగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసుల విచారణకు జరగకుండా ఆమె అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆ తర్వాత పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఆమె ఇందుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టు లో ఆమెకు ఊరట లభించింది. 4 వారాల పాటు ప్రభావతిని అరెస్టు చేయవద్దంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్లాలంటూ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలోని ఆమెను విచారణకు రావాలంటూ కూడా ఈ రోజు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఎస్పీ కార్యాలయం ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని విచారణకు హాజరు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఏదైతే ఉందో ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నారు ప్రభావతి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోని ఏదైతే రఘురామకృష్ణరాజు టార్చర్ చేసిన విషయంలోని ఎందుకు హెల్త్ రిపోర్ట్ ను తప్పుడుగా ఇవ్వటం జరిగింది, ఎవరైనా మీకు ఈ విధంగా ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారా, గత ప్రభుత్వంలోని పెద్దలు ఎవరైనా దీని వెనకాల ఉన్నారా అనే దానిపై కూడా కొన్ని క్వశ్చనీర్ మాత్రం ప్రస్తుతం ఆ విచారణ అధికారులు ప్రభావతిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్లారు రఘురామకృష్ణరాజుని పోలీసులు. అయితే కోర్టులో హాజరుపరిచే ముందు రఘురామకృష్ణరాజుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి హెల్త్ రిపోర్ట్ కూడా తీసుకెళ్లి పోలీసులు కోర్టులో హాజరుపరచడం. ఈ సమయంలోని తప్పుడు తిరిగ్గా ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న ఒక హెల్త్ రిపోర్ట్ ను ఆమె క్రియేట్ చేసి ఈ విధంగా అప్పుడే ప్రభుత్వానికి అనుకూలంగా రఘురామకృష్ణరాజు ఆరోగ్యానికి సంబంధించి ఎక్కడ గాయాలు లేవంటూ కూడా ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చినట్లుగా అభియోగాలు వచ్చాయి. అందులో భాగంగా ఈ తప్పుడు రిపోర్టుకు సంబంధించితో పాటు ప్రభుత్వ హయాంలోని దీని వెనకాల ఎవరున్నారో దానిపై కూడా ప్రభావతిని ప్రస్తుతం ఎస్పీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రోజు ఖచ్చితంగా ప్రభావతి ఈ కేసుకు సంబంధించి విచారణలోని సహకరించకపోతే మరోసారి పోలీసులు ఈమెను విచారణకు రామనే అవకాశాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలోని ప్రభావతి విచారణ కొనసాగుతుంది. థ్యాంక్ యూ.